జేఈ మెయిన్స్ ఫలితాలలో కనివిని ఎరుగని రీతిలో ర్యాంకు రీచ్ విద్యార్థులు విజయదుందుమి మోగించారు. ఆల్ ఇండియా 100లోపు 18 ర్యాంక్స్ సాధించి సత్తా చాటారు. తమపై నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను తమ కళాశాలలోని చేర్పించారని కాలేజీ యాజమాన్యం తెలిపింది. జేఈ ఫలితాలతో తమ సత్తా ఏమిటి అనేది 2 తెలుగు రాష్ట్రాలలో తేటతెల్లమైందని అన్నారు. రేపటి రోజున ఐఐటీ నీట్లో మంచి ర్యాంకు సాధించాలంటే తల్లిదండ్రులు సందేహం లేకుండా ర్యాంక్ రీచ్ కళాశాలలో చేర్పించాలని కాలేజీ యాజమాన్యం సూచించారు. ఈ రోజు మేము సాధించిన సక్సెస్ అటువంటిది. ఈ రోజు మాకు, మా స్టూడెంట్స్ కి, మా పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ డే అండ్ వెరీ హ్యాపీ మూమెంట్, ప్రైడ్ మూమెంట్ అండి. ఎందుకంటే ఈ రోజు మిగతా కాలేజెస్ లాగా మేము వేలాది మంది స్టూడెంట్స్ తోనో లక్షలాది మంది స్టూడెంట్స్ తో మేము ర్యాంకర్స్ ని ప్రొడ్యూస్ చేయలేదండి. ఉన్న లిమిటెడ్ స్ట్రెంత్ లోనే టాప్ 100 లో 18 ర్యాంక్స్ రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ అండ్ గ్రేట్ సక్సెస్. సో ఈ సక్సెస్ వెనుక మాది ఒక్క రోజు కృషి కాదండి. మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎస్పెషల్లీ మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. సో ఇది 24 అవర్స్ మా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్కింగ్, ఇవన్నీ కలిపి ఈ రోజు మాకు సక్సెస్ వచ్చింది. సో అందుకని పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్ బాగుండాలని చెప్పేసి మా మీద నమ్మకంతో, మా మీద భరోసాతో ఏదైతే మా ర్యాంక్ రీచ్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ చేశారో వాళ్ళ భరోసాను నిజం చేస్తూ, వాళ్ళ ఆశలని, వాళ్ళని ఆకాంక్షలని నిజం చేస్తూ ఐఐటి మెయిన్స్, నీట్ ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు సో ర్యాంకులకి ఒక ఎంబీబీఎస్ ర్యాంక్ కానీ, ఒక జేఈ మెయిన్స్ ర్యాంక్ కానీ, ఒక ఐఐటి ర్యాంక్స్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ గా, ఒక విజయవంతమైన చిరునామాగా ఈ రోజు తెలుగు పేరెంట్స్ మా వైపు చూడబోతున్నారు. ఖచ్చితంగా ఈ సక్సెస్ వెనుక ఉన్నటువంటి మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ అండ్ మా పేరెంట్స్, సో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. This is Arnasri, Administrative Director of Rank Ridge Educational Institutions. I am proud to announce that we have achieved 18 ranks below 100 in this organization. When compared with the other organizations, we can proudly say that we are the best ones because our academic schedule as well as teaching faculty as well as care upon the students is nothing but a success which we have achieved today. We can proudly say that this is an excellent result which we have produced in this academic year 2025. This is not the end of this victory. Our victory continues a year long ago.